హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ అలాగే మైండ్ పవర్ ట్రైనర్ అయిన విజయ్ కుమార్ గారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. హౌ ఆర్ యూ సార్? ఫైన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సార్. లాస్ట్ ఎపిసోడ్కి మంచి అప్లాజ్ వచ్చినాయి. థ్యాంక్ యూ. చాలా మంది ఇంకా చాలా వీడియోస్ చేయాలని కోరుకుంటున్నారు. షూర్ సార్. సో అందులో భాగంగా చాలా మందికి ఈ మధ్యలో ఉన్న సమస్య చెప్తాను. ఏదైనా పని ఉంటే దాన్ని వాయిదా వేయడం, అలాగే ఏ పని చేయకపోవడం బద్ధకం వల్ల. సో ఈ లేజినెస్, ప్రొక్రాస్టినేషన్ అనే రెండింటిని మనం ఎలా అధిగమించాలి, ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్తో మనకి అనుగుణంగా మన మంచి జీవితాన్ని ఎలా సంపాదించుకోవాలి? ఓకే, మంచి ప్రశ్న అండి. ఈ రోజులు అందరికీ అండి కామన్ అండి. ఓకే, బద్ధకం, వాయిదా వేసే మనసుందాం జనరల్గా అందరికీ వస్తుంది. సో ముందుగా వాటి గురించి తెలుసుకుందాం. అసలు బద్ధకం అంటే ఏంటి, వాయిదా వేసే మనస్తత్వం ఏంటో తెలుసుకుందాం ముందుగా. ఓకే, బద్ధకం అంటే ఏంటంటే ఏ పని చేయాలని అనిపించకపోవడం. ఓకే, అది బద్ధకం అయితే ప్రతి పనిని వాయిదా వేస్తుంటారు. ఈరోజు చేయాల్సిన పని రేపు చేద్దాంలే, మళ్ళీ రేపు వచ్చేసరికి మళ్ళీ ఇంకో రోజు, అలా వాయిదా వేయడాన్ని ఏమంటారంటే వాయిదా వేసే మనస్తత్వం అంటారు. అయితే ఈ బద్ధకం, వాయిదా వేసే మనస్తత్వం ఉండడం వల్ల మనిషి ఏమవుతుందంటే గ్రోత్ అనేది ఉండదండి. ఓకే, ఎలా అయితే ఒక ఇనుముకు తుప్పు పట్టింది అనుకోండి, ఏమవుద్దండి, అది డ్యామేజ్ అయిపోతుంది. సేమ్ లైక్ దట్ మనిషిని కూడా ముందుకు వెళ్లకుండా ఆపేది ఏంటంటే బద్ధకం మళ్ళీ వాయిదా వేసే మనస్తత్వం. సో ఇప్పుడు మనం వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక పర్సన్ కనుక గోల్ లేదనుకోండి, అలాగే ఉంటుందండి. బద్ధకంగానే వాయిదా వేసే మనం అలా అవుతుంది. ఒక పర్సన్కి ఒక గోల్ ఉండి వై రీజన్ స్ట్రాంగ్గా పెట్టుకున్నాడు అనుకోండి, ఒక పర్సన్ డెఫినెట్గా బద్ధకాన్ని, వాయిదా వేసే మనస్తాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలండి. ఓకే, సపోజ్ మీకు దూకుడు మూవీ కానీ, ఓకే, లేకపోతే కొత్త మూవీ వచ్చింది కదండి దసరా మూవీ కానీ, మీకు ఇంట్రెస్ట్ ఉంది ఒక మూవీ, ఆ మూవీ చూసేటప్పుడు మీకు బద్ధకం, వాయిదా వేసే మనసు వస్తుందండి? రాదు. ఎందుకు? అక్కడ ఇంట్రెస్ట్ అండి. సేమ్ లైక్ దట్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అక్కడ ఏముంటుందంటే బద్ధకం, వాయిదా వేసే మనసుతో ఉండవు. సో మనం ఇంట్రెస్ట్ ఎలా క్రియేషన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ప్రతి మనిషి కూడా తనకంటూ ఒక సొంత లక్ష్యాన్ని ఉపయోగపరచుకోవాలండి. ఎప్పుడైతే లక్ష్యం అంటూ ఉంటుందో ఓకే, అప్పుడు ఏంటంటే ఈజీగా ఓవర్కమ్ చేసుకోవచ్చు. దానితో పాటుగా వై రీజన్ అంటే మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవడంతో పాటుగా ఎందుకు మీరు ఆ లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు, ఆ వై రీజన్ ఎందుకు క్లారిటీ ఉంటే మీరు ఈజీగా ఓవర్కమ్ చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, దీనిని యారోను చూడండి, మీరు ఎంత వెనుకకి లాగితే ఏమవుతుంది సార్, అంత ముందుకు వెళ్తుంది. ఓకే, ఇక్కడ వెనుకకి లాగడం అంటే ఏంటంటే వై రీజన్ అన్నట్టు. అంటే మీరు లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత వై రీజన్, ఎందుకు ఆ లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. ఓకే, ఈ సెల్ఫ్ గ్రోత్ కోసం కావచ్చు, లేదా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం కావచ్చు, లేకపోతే పేరెంట్స్ కోసం కావచ్చు, మీ ఇష్టం అది, లేకపోతే నేమ్ అండ్ ఫ్రేమ్ కోసం కావచ్చు, లేకపోతే కంట్రీస్కి సర్వీస్ అందిద్దామని కావచ్చు, లేకపోతే మీరు ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారు, ఆర్గనైజేషన్ గ్రోత్ తీసుకురావడం కోసం కావచ్చు, ఇలా మీ ఇష్టం అండి. ఓకే, వై రీజన్ అనేది ఎంత స్ట్రాంగ్గా, ఎమోషనల్గా ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఓకే మా లక్ష్యాన్ని మనం అంత ఫాస్ట్గా రీచ్ అవుతుంటాం. సో అందుకోసమే వై రీజన్ అనేది చాలా స్ట్రెంత్ చేసుకోవాలి. ఇంకొకటి మీరు అనొచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా హెల్ప్ చేస్తుందని. సో నేనేమంటానంటే బద్ధకం, వాయిదా వేసే ముందుగానే మనం ముందు రోజు రాత్రి డిసైడ్ చేసుకోవాలి. అంటే రేపటి ప్రోగ్రాము ఈ రోజు రాత్రి చేసినట్టుగా విజువలైజేషన్ చేసుకోవాలి. మీకు తెలుసు లా ఆఫ్ అట్రాక్షన్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ టూల్ విజువలైజేషన్. సో ముందు రోజు రాత్రి అంటే పడుకోవడానికి అంటే ముందుగానే రాత్రిని ఓకే రేపు నేను ఏమేమి చేయాలి ముందుగా ఊహించుకోవాలి. అంటే ఏ టాస్క్ ఉన్నాయి, ఏ టాస్క్లన్నీ కూడా కంప్లీట్ చేసినట్టుగా స్టెప్ బై స్టెప్ మనం కంప్లీట్ చేసుకున్నట్టు ఊహిస్తే రియల్గా జరిగిపోతుంది. ఇప్పుడు అలారం చూడండి, కొంతమంది అలారం పెట్టుకుంటారు మార్నింగ్ 5కో 6కో లేద్దామని. అలారం అవుతుంది, ఓకే, లేవాలని అనిపించకపోవడం బద్ధకం అయితే స్నూజ్ చేస్తుంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, స్నూజ్ చేస్తుంటారు. అలా స్నూజ్ చేయకుండా మనం ఏంటంటే ఆ అలారం ఏంటంటే మన దగ్గర పెట్టుకోవద్దండి, వేరే రూమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలారంను వేరే రూమ్లో పెట్టుకోవాలి. ఓకే, చూడండి ఒక పనిని ఒక వ్యక్తి ఏ విధంగా చేస్తాడో మిగతా అన్ని పనులు కూడా ఆ విధంగానే చేస్తాడు. అంటే ఒకసారి ఇక్కడ కనుక అలవాటైంది అనుకోండి, మార్నింగ్ ఉదయం నిద్ర లేవడంతో స్నూజ్ చేయాలనుకోండి, అన్ని పనులు ఆ విధంగానే చేస్తుంటాడు. సో దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలారంను వేరే రూమ్లో పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ముందు రోజు రాత్రే ఏమేమి చేయాలనుకుంటున్నాం ఆ ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేసుకొని అదన్నీ కంప్లీటెడ్ అయినట్టుగా ముందు రోజు రాత్రే విజువలైజేషన్ చేసుకోవాలి. ఎప్పుడైతే విజువలైజేషన్ చేసుకుంటే ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఆటోమేటిక్గా ఆ పని అనేది చేయగలుగుతారండి. దిస్ ఈస్ ద టెక్నిక్. వండర్ఫుల్ సార్, నిజంగా వండర్ఫుల్ టెక్నిక్ ఇది. అయితే చాలామందికి నాకు నెలకి ఎంత సంపాదన కావాలి, లేకపోతే నేను మంచి పొజిషన్కి వెళ్ళాలి, ముఖ్యంగా మీరు చెప్పినట్టు గవర్నమెంట్ సర్వీసెస్ చేద్దాం అనుకునే వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే తన ఓన్గా నేను ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ఈ బద్ధకం అనేది అందులో కూడా అడ్డేస్తూ ఉంటుంది. లేకపోతే మీరు చెప్పినట్టు వాయిదా వేసే విధానం అయి ఉండొచ్చు. మనలో మన మీద మనకే చిరాకు తెప్పిస్తుంది, ఏంటి నేను ఇలా ఉన్నాను, అసహ్యం వేసుకునేలా చేస్తుంది అనమాట. వీటన్నిటి కోసం అంటే ఇలా చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళందరి కోసం మరి ఏదైనా స్పెషల్గా మీరు ఏమైనా కండక్ట్ చేయబోతున్నారా? కండక్ట్ చేస్తున్నామండి. మా దగ్గర అంటే 1 month ట్రైనింగ్ అండి. ఓకే, ప్రాక్టీస్ అండి, ఎవ్రీడే ప్రాక్టీసింగ్, ఎవ్రీడే గ్రాటిట్యూడ్, ఎవ్రీడే మెడిటేషన్. ఇలా మనం లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవడం కాదండి, నేర్చుకున్న వాటిని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం అది ఇంపార్టెంట్.
చూడండి నేర్చుకున్నారు బట్ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు, దాన్ని నేర్చుకున్న దాంతోనే సమానం. బట్ మన దగ్గర ఎలా ఉంటుందంటే నేర్చుకున్న దాంతో పాటుగా ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, ఎవ్రీడే ఇంప్లిమెంటేషన్. ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా ఇంప్లిమెంటేషన్ చేస్తామో డెఫినెట్లీ అంటే ఇలాంటి బద్ధకం కానీ వాయిదా వేసే మనసుతో అన్ని కంప్లీట్గా వెళ్ళిపోతుంటాయి. ఒక పర్సన్ ఏదైతే లైఫ్లో తను ఏదైతే అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో, గోల్ ఏదైతే ఉందో, తన డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చండి. తప్పకుండా సార్, ప్రతి ఒక్కరూ ఈ విధానాన్ని నేర్చుకొని వాళ్ళ జీవితంలో అప్లై చేసి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి మీరు తోడుగా ఉండడం, మీ ఉపాయం ఇవ్వడం అవి చాలా మంచివి. ఇలాంటి విషయాలు చాలామందికి తెలియాలి, వాళ్ళు కూడా తెలుసుకోవాలి. తప్పకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సార్ కండక్ట్ చేయబోయే ఈ వర్క్షాప్ గురించి తెలుసుకోవాలి. ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటే కింద ఉన్న నెంబర్లు సంప్రదించండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.